షేర్ పాయింట్ ఫ్రేమ్వర్క్ SPFX ప్రస్తుతం షేర్ పాయింట్లో జాబ్ ట్రై చేస్తున్న వారిలో మరియు జాబ్ చేస్తున్న వారిలో తిరుగుతున్న ట్రెండింగ్ టాపిక్. ఎంతోమంది షేర్ పాయింట్ అడ్మినిస్ట్రేటర్లు, షేర్ పాయింట్ డెవలపర్స్ నేర్చుకుందాం అనుకుంటున్న ఈ షేర్ పాయింట్ ఫ్రేమ్వర్క్ చాలా ఈజీ అన్నమాట. ఈ వీడియోలో మనం SPFX యూస్ చేసి ఒక లిస్ట్ ఐటమ్ని షేర్ పాయింట్ లిస్ట్లో ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ మనం చాలా ఫ్రేమ్వర్క్స్ వాడచ్చు, కానీ మొదటి అడుగుగా మనం ఇక్కడ Node.js ఫ్రేమ్వర్క్ వాడదాం. సో దట్ మనకి ఈజీ అయిపోతుంది. రండి నేర్చుకుందాం. ఇక్కడ మీకు Node.js కమాండ్ ప్రాంప్ట్ తీసుకోవాలి. మీరు తీసుకొని ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ SPFX అని క్రియేట్ చేసుకున్నా, దాని లోపల మళ్ళీ వేరే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ మ్యాక్ యూస్ చేస్తున్నా, మీరు విండోస్ యూస్ చేస్తున్నట్లయితే మీకు Node.js కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. మీరు అక్కడ ఈ కమాండ్స్ అన్నీ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక Node.js అనే ఒక ఫోల్డర్ తీసుకుంటున్నాం. ఆ ఫోల్డర్లో మళ్ళీ నార్మల్గా ఫోల్డర్లోకి వస్తున్నాం. తర్వాత ఈ Node.js అనేది మనం చాలా ఆపరేషన్స్ చేయొచ్చు. ఇక్కడ CRUD ఆపరేషన్స్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏంటంటే క్రియేట్ ఆపరేషన్ చూపిస్తున్నా కాబట్టి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. ఆ ఫోల్డర్ లోపల మనం ఈ క్రియేట్ ఆపరేషన్ చేద్దాం. ఓకే, సో ఈ SPFX ఎన్విరాన్మెంట్ ఎట్లా సెటప్ చేసుకోవాలనే దానికోసం నేను వేరే ఇంకొక వీడియో చేశాను, ఇదే ఛానల్లో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ కొన్ని కమాండ్స్ నేర్చుకోవాలి. సో వెబ్ పార్ట్ క్రియేట్ చేయాలనుకుంటే మనం yo@microsoft/sharepoint అని టైప్ చేయండి. సో తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే చాలా ఆపరేషన్స్ జరుగుతాయి అన్నమాట. ఈ Node.js, npm ఇవన్నీ. సో ఇవన్నీ కలిపి మనకి గల్ప్ అనే ఇంకా వేరే UMN అని ఇలా జనరేటర్స్ ఉంటాయి చాలా. సో ఇవన్నీ కలిపి ఏంటంటే మనకి ఒక సొల్యూషన్ ఇక్కడ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ప్రస్తుతం మన జనరేటర్ 1.12.1. ఓకే, మనం యూస్ చేస్తున్నది Node.js వెర్షన్ 10.12. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ సొల్యూషన్ నేమ్ అడుగుతుంది, క్రియేట్ లిస్ట్ ఐటమ్ అని. తర్వాత మీకు షేర్ పాయింట్ ఆన్లైన్ లేటెస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఫోల్డర్లో మీరు క్రియేట్ చేస్తారా సొల్యూషన్ అని అడుగుతుంది. ఓకే అని చెప్పండి. తర్వాత మీకు ఇంకా 2 ఆప్షన్స్ వస్తాయి, దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నో అనుకోండి. ఇక్కడ మనం క్రియేట్ చేస్తుంది వెబ్ పార్ట్ కాబట్టి వెబ్ పార్ట్ సెలెక్ట్ చేసుకోండి. దానికి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి క్రియేట్ లిస్ట్ ఐటమ్ అనేవ్వండి. సో దాన్ని డిస్క్రిప్షన్ అడిగింది ఇక్కడ మీకు. సో మీరు ఆ డిస్క్రిప్షన్ని కూడా ఇవ్వండి. తర్వాత ఇంకా మీకు ఏంటంటే ఇది డిస్క్రిప్షన్ రాసిన తర్వాత ఇక్కడ మీకు ఏం ఫ్రేమ్వర్క్ వాడతారు మీరు అని అడుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత మనకి తెలిసిందే కదా, బ్యాక్గ్రౌండ్లో మనకి చాలా ఇక్కడ నోట్ సంబంధించిన ఒక ఫైల్స్ అన్నీ ఒక క్రియేట్ అవుతాయి అన్నమాట మనకి. సో ఇవన్నీ సపోర్టెడ్గా ఉంటాయి షేర్ పాయింట్ ఫ్రేమ్వర్క్లో మనం చేయాల్సిన సొల్యూషన్కి. సో అది కొంచెం టైం పట్టిద్ది ప్రాసెస్ మనకి. సో అదంతా క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ లిస్ట్ ఐటమ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది మనకి. సో తర్వాత మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే గల్ప్ సర్వర్ని వాడాలని చెప్తుంది అన్నమాట మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు సో మనం ఇక్కడ ఈజీగా చేయడానికి ఈ ఆపరేషన్ని మనం ఇక్కడ ప్రాక్టీసెస్ అండ్ ప్యాటర్న్స్ అని ఒకటి మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఒక కమ్యూనిటీ ఉందన్నమాట. వాళ్ళది PNP అంటారు, వాళ్ళది కమ్యూనిటీ. సో ఆ PNP.jsని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో దట్ ఏంటంటే మనకి కోడ్ కొంచెం చిన్నదైద్ది అనమాట, లేకపోతే చాలా లైన్స్ వాడాల్సి వచ్చింది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ మనం npm install sp-pnp-js-save అని ఇద్దాం. సో ఈ కమాండ్ ఏంటంటే మనకి npm యూస్ చేసుకొని pnp.jsని లైబ్రరీని మనకి యాడ్ చేస్తుంది మన సొల్యూషన్లోకి. ఓకే, సో దట్ మనం ఏంటంటే దాన్ని యూస్ చేసుకొని మన కోడ్ రాయొచ్చు. సో వెయిట్ చేద్దాం, ఇది లైబ్రరీని మొత్తం యాడ్ చేస్తుంది.
సో చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇప్పుడు ఇక్కడ మన కోడ్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయడానికి కోడ్ స్పేస్ డాట్ ఇద్దాం. సో అది ఆటోమేటిక్గా ఏంటంటే మన ఫోల్డర్ని, దాంట్లో ఉన్న కోడ్ని ఆటోమేటిక్గా ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ని యాక్టివేట్ చేసిద్ది. ఇది విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్న విజువల్ స్టూడియో కోడ్లో ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ ఫోల్డర్ స్ట్రక్చర్లో మనకు కావాల్సిన ఫైల్లో ఏం కోడ్ రాయాలో మనం చూడాలి ఇప్పుడు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి గల్ఫ్ ఫైల్ డాట్ జేఎస్ అని, ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ అని ఇట్లా చాలా ఉన్నాయి. వాటి గురించి అంతగా ఇప్పుడే అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం. సో జనరల్గా ఏంటంటే వీటి గురించి ఏమేమి ఒక ఐటమ్స్ ఏమేమి ఫైల్స్ క్రియేట్ అవుతుందో తెలుసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఫోల్డర్ స్ట్రక్చర్ ఏం ఫామ్ అవుతుందని. సో ఏంటంటే ఇక్కడ మీకు వెబ్ పార్ట్స్ అని ఒకటి ఉంది, ఇండెక్స్ డాట్ టిఎస్ అని ఉంది, మళ్ళీ వెబ్ పార్ట్స్ అని మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి. ఒకటి జేసన్ SCSS డాట్ టిఎస్. మనకి ఇక్కడ డాట్ టిఎస్ ఫైల్ అనేది ముఖ్యం అన్నమాట ఇక్కడ Node.js ఫ్రేమ్వర్క్లో. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మీరు చూస్తే ఈ SCSSలో మనకి జనరల్గా CSS ఉంటుంది. ఇక్కడ మనం రాసే ఎలిమెంట్స్ అన్నీ మనకి ఒక ఎలిమెంట్ ఏదన్నా రెండర్ అవ్వాలంటే మనకి ఇక్కడ పబ్లిక్ రెండర్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ మనం ఇందాక షేర్ పాయింట్ PNP.jsని మాడ్యూల్ని యాడ్ చేసుకున్నాం కదా. సో దాన్ని ఇప్పుడు మనం ఈ కోడ్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, సో అప్పుడు మనం ఏంటంటే PNP.js లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ కానీ క్లాసెస్ కానీ ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవటానికి మనం ఇక్కడ ఇంపోర్ట్ తర్వాత స్టార్, మీరు పైన చూస్తే ఇంపోర్ట్ ఎలా చేశారో సింపుల్ అలాగే ఇక్కడ కూడా చేయాలన్నమాట మనం. ఓకే, ఇంపోర్ట్ స్టార్ ఎస్, ఇక్కడ మనం PNP అని రాసి తర్వాత ఎక్కడి నుంచి అని రాయాలి. సో ఇంపోర్ట్ స్టార్ ఎస్ PNP ఫ్రమ్ SP PNP.js. సో అప్పుడు మన కోడ్కి ఈ ఫైల్స్ని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, PNP.js లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని అర్థమైద్ది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పబ్లిక్ రెండర్ వాయిడ్ చూస్తున్నారు కదా మీరు, ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయదు, అందుకనే వాయిడ్ అని ఇచ్చాం అక్కడ. సో ఇక్కడ ఏంటంటే క్లీనప్ చేద్దాం కాస్త. సో ఆ డివ్స్ అన్నీ మొత్తం తీసేద్దాం. జనరల్గా డివ్లో మనం ఎలిమెంట్స్ ఇవన్నీ రాసుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే ఆ డివ్ని మొత్తం తీసేసి మనకు కావాల్సిన డివ్ని పెట్టుకుందాం. మనం ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక టేబుల్ లాగా కొన్ని టెక్స్ట్ బాక్సెస్ తీసుకుందాం, ఒక టేబుల్ తీసుకుందాం. ఆ టేబుల్లో మనకు కావాల్సిన 4-5 ఫీల్డ్స్ తీసుకుందాం. ఆ 4-5 ఫీల్డ్స్లో మనం ఏదైనా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆ డేటా వెళ్ళి షేర్ పాయింట్ లిస్ట్లో పడాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక డివ్ తీసుకుందాం, తర్వాత ఆల్రెడీ ఒక డివ్ ఉంది, మళ్ళీ మన టేబుల్ రాసుకోవటానికి కోసం మనం ఇంకో డివ్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ డివ్స్ ఓపెన్ చేద్దాం ట్యాగ్ని కొంచెం, తర్వాత మళ్ళీ క్లోజ్ చేద్దాం డివ్ ట్యాగ్ని. సో ఈ డివ్ మధ్యలో మనం మనకు కావాల్సిన టేబుల్ని మనం రాసుకుందాం. ఒకవేళ కనుక మీకు టేబుల్ జనరేట్ చేయడం తెలియదు అనుకోండి, HTMLలో టేబుల్ మీరు షేర్ పాయింట్ అడ్మిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. ఓకే, సో లేకపోతే మీకు షేర్ పాయింట్ అనలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. మీకు ఇది పెద్దగా తెలియకపోతే మీకు కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఏంటంటే టేబుల్స్ని HTML టేబుల్స్ని జనరేట్ చేయడానికి మనకి ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఆ వెబ్సైట్స్కి వెళ్ళి మనం ఆ టేబుల్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ ఒక టేబుల్ తీసుకున్నా, దానికి బోర్డర్ = 5 అని ఇచ్చా. సో దట్ ఏంటంటే మనకి ఆ టేబుల్లో కాలమ్స్ రోస్కి మధ్యలో ఒక
బోర్డర్ లైన్ ఉండేది కదా, ఆ బోర్డర్ థిక్నెస్ అనమాట 5. ఓకే, సో ఇక్కడ నేను నా షేర్ పాయింట్ లిస్ట్ చూపిస్తున్నాను మీకు. సో ఆ షేర్ పాయింట్ లిస్ట్లో టైటిల్, కాస్ట్, బ్రాండ్ అని ఇట్లా కొన్ని కాలమ్స్ ఉన్నాయి. సో నేను ఆ కాలమ్స్, నాకు నచ్చిన కాలమ్స్ని నేను ఇక్కడ తీసుకొని దాంట్లోకి డేటాని ఎంట్రీ చేస్తాను నేను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాను కదా టైటిల్, కాస్ట్, బ్రాండ్ అని. సో అట్లా ఒకటి మనం క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే మనకి టేబుల్స్ అనేవి, HTML టేబుల్స్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తున్నా. నేను ఇక్కడ మనకి HTML టేబుల్ జనరేటర్ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్దాం. అక్కడ మీకు వెళ్తే మీకు ఇక్కడ ఏం కావాలి అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలని అడుగుతుంది. మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ లేబుల్కి ఒకటి, దాని తర్వాత స్పేస్, దాని తర్వాత టెక్స్ట్ బాక్స్ ఇవ్వడానికి. సో అట్లా మనం ఒక 4 కాలమ్స్ 4 రోస్ తీసుకుందాం విత్ 2 కాలమ్స్. ఓకే, సో మీరు ఇంకేమన్నా ఎడిషన్స్ CSS అని ఉండిద్ది. అదేంటంటే టేబుల్ కొంచెం నీట్గా లుక్ కనిపించడానికి, ప్లస్ ఏదన్నా కొంచెం కలర్స్ యాడ్ చేసుకోవడానికి, ఏదైనా బోర్డర్ యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట మనకి. సో ఒకవేళ కనుక మనం అవి ఏమి అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్గా కాపీ చేసేసుకోవచ్చు ఈ HTML కోడ్ని మన TS ఫైల్లో. లేకపోతే జస్ట్ మీరు కొంచెం ఏదన్నా యాడ్ చేసుకోండి, సో దట్ ఇట్ విల్ లుక్ గుడ్. బోర్డర్ మనం ఒక 1 అట్లా ఇచ్చి అలైన్మెంట్ లెఫ్ట్లోకి ఇచ్చుకోవచ్చు. సో మనకి ఏదైనా స్టైల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఏమైనా కావాలన్నా, లేకపోతే బోర్డర్ కలర్ ఏమన్నా కావాలన్నా సరే మనకి. ఓకే, సో ఈ జనరేటర్స్ యూస్ చేసుకోవచ్చు మనం ఈజీగా టేబుల్స్ని క్రియేట్ చేసుకోవడానికి. ఇది మొత్తం కాపీ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళి అక్కడ మన రెండర్ మెథడ్లో అక్కడ మనం ఆల్రెడీ చిన్నగా ఒక టేబుల్ రాసాం కదా, దాన్ని రీప్లేస్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మనకి ఏమేమి ఫీల్డ్స్ మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం మన షేర్ పాయింట్ లిస్ట్లో అవన్నీ రాసుకుందాం ఇక్కడ ఒక్కొక్కటి. సో నేను నాకేంటంటే ఫస్ట్ నా నాది షేర్ పాయింట్ లిస్ట్ పేరు మొబైల్స్ కాబట్టి దాంట్లో నేను మొబైల్ యొక్క టైటిల్ కావాలనుకుంటున్నా. సో టైటిల్ ఒకటి, తర్వాత ఆ టెక్స్ట్ బాక్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జావా స్క్రిప్ట్లో నార్మల్గా ఒక టెక్స్ట్ బాక్స్ని రిప్రజెంట్ చేయాలంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇస్తారన్నమాట. దానికి ఒక ఐడి ఉండిద్ది. ఇక్కడ HTML, జావా స్క్రిప్ట్, jQuery మీరు ఏది వాడినా సరే ఏంటంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటే మీరు టెక్స్ట్ బాక్స్ కానీ డ్రాప్ డౌన్ కానీ దానికి ప్రతిదానికి ఒక ఐడి ఉండిద్ది అనమాట. సో ఐడి బట్టే మనం రిప్రజెంట్ చేస్తాం, దాన్ని ఐడెంటిఫై చేస్తాం. అది టెక్స్ట్ బాక్స్ అని, లేకపోతే అది ఒక ఎలిమెంట్ అని అట్లా. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏంటంటే ఈ టైటిల్ కోసం ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం, దాని ఐడి ఏంటంటే TXT టైటిల్. ఓకే, అట్లాగే మనం ఇప్పుడు టైటిల్కి క్రియేట్ చేసాం కదా, సేమ్ వేలో మనం బ్రాండ్కి కూడా క్రియేట్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో సేమ్ థింగ్ మనం ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని ఆ బ్రాండ్కి కూడా ఇద్దాం. సో దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ టైప్ చేసుకునే అంత ఓపిక లేకపోతే సో ఇక్కడ TXT బ్రాండ్ అనివ్వండి. తర్వాత మనం మన కాలం కాస్ట్ అనమాట. సో ఇక్కడ కాస్ట్ అనివ్వండి. సో తర్వాత మళ్ళీ సేమ్ ఇన్పుట్ టైప్ మనకి టెక్స్టే తీసుకుందాం, అక్కడ TXT కాస్ట్ అని ఇద్దాం ఇక్కడ మనం. ఓకే, సో దాని తర్వాత మనం ఏం చేద్దామంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఒకటి తీసుకుందాం మనం. ఓకే, ఒక కాలం నేమ్. సో మనకు ఆల్రెడీ లిస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది లేదు. ఫస్ట్ ఇక్కడ మనం ఇది రాసేసిన తర్వాత మన లిస్ట్లోకి వెళ్ళి మనం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనే ఒక కాలంని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేమ్స్ అక్కడ నేమ్స్ సేమ్గా ఉంటే మనకి ఏంటంటే కాస్త టాలీ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. సో మనం ఇక్కడ TXT మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని పెడతాం. ఇక్కడ టైప్ ఏమి ఇవ్వాలంటే డేట్ అని ఇవ్వాలి. ఇంతకుముందు మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇచ్చాం కదా, ఇది డేట్ కాబట్టి మనం డేట్ అని ఇద్దాం. తర్వాత మనం చూసుకోవాలి టేబుల్ ట్యాగ్స్ ఓపెన్ ఎక్కడైంది ఎక్కడ క్లోజ్ చేసుకున్నామని. ఇంకేమైనా ఎక్స్ట్రా ట్యాగ్స్ ఉంటే కనుక రిమూవ్ చేసేయాలి. మనకు ఒక టేబుల్ ట్యాగ్ ఎక్స్ట్రా ఉంది, తీసేసాం.
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఒక సబ్మిట్ బటన్ కావాలి కాబట్టి ఈ ఫామ్ మొత్తాన్ని మనం ఇన్సర్ట్ చేయడానికి షేర్ పాయింట్ లిస్ట్లో ఆ సబ్మిట్ బటన్కి ఒక ట్యాగ్ రాస్తున్నాం. దానికి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని ఇస్తాం. అప్పుడు బ్రౌజర్కి ఏమర్థమైందంటే ఇది సబ్మిట్ బటన్ అని. సో ఇది కూడా ఒక ఎలిమెంట్ కాబట్టి దీనికి మనం ఒక ఐడి ఇస్తున్నాం ఇక్కడ btn సబ్మిట్ అని. ఓకే, సో ఇప్పుడు ఎవరన్నా బటన్ క్లిక్ చేస్తే ఒక ఫంక్షన్ జరగాలన్నమాట. సో దానికోసం ఏంటంటే మనకి కొన్ని ఈవెంట్ హ్యాండ్లర్స్ మనం రాసుకోవాలి. అంటే ఒక ఎలిమెంట్కి ఒక ఈవెంట్ హ్యాండ్లర్ రాయాలి. అంటే సపోజ్ ఇప్పుడు మీరు బటన్కి ఒక ఈవెంట్ హ్యాండ్లర్ రాశారనుకోండి, దానికి ఈవెంట్ ఏముంటుంది, క్లిక్ ఉంటుంది అనమాట. అట్లా ప్రతి ఎలిమెంట్కి ఒక ఈవెంట్ ఉంటుంది అనమాట. సో ఆ ఈవెంట్ హ్యాండ్లర్స్ని మనం ఇక్కడ అటాచ్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం రాసే కోడ్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ ఈవెంట్ హ్యాండ్లర్ని మనం ఎట్లా రాయాలని చూద్దాం. సో ఒకసారి అంతా కరెక్ట్గా ఉంటే కనుక ఈ HTML కోడ్ మొత్తం సో మనం ఏంటంటే ఇంకా ఒకసారిగా ఇంకా ఈవెంట్ హ్యాండ్లర్ రాయటానికి మనం ముందుకెళ్ళచ్చు. సో ఇక్కడ ఏంటంటే కాస్త మనకి ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి ఫంక్షన్ అని చూద్దాం ఇక్కడ మనం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ రాసుకుందాం. ఆ ఫంక్షన్ ఏంటంటే మనం ఆ ఫంక్షన్లో బైండ్ చేయొచ్చు అనమాట ఈ సబ్మిట్ అనేదాన్ని. ఇక్కడ ప్రైవేట్ అండర్స్కోర్ క్రియేట్ ఐటమ్ మనకు ఎలాగో తెలుసు, ఫంక్షన్స్ రాసుకుంటాం. సో ఇక్కడ ఇది ఫంక్షన్, ఇది మనకి ఏమీ రిటర్న్ చేయదు కాబట్టి వాయిడ్ అని రాసుకోవాలన్నమాట మనం. సో ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో మనం ఏంటంటే ఈవెంట్ హ్యాండ్లర్ని ఇక్కడ మనం అటాచ్ చేయాలి బటన్ సబ్మిట్కి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ దిస్ డాట్ మనకి ఏంటంటే డామ్ ఎలిమెంట్ ఇది. ఎందుకంటే ఈ సబ్మిట్ అనే బటన్ డామ్ ఎలిమెంట్ కాబట్టి దానికి మనం ఫస్ట్ ఇక్కడ ఐడెంటిఫై చేయాలి దాన్ని. దిస్ డాట్ డామ్ ఎలిమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అని. ఈ క్వైరీ సెలెక్టర్లో మనం ఐడి ఉంది కదా, ఆ సబ్మిట్ బటన్ యొక్క ఐడి btn సబ్మిట్ అని. సో దాన్ని ఇట్లా రాయటం వల్ల ఐడెంటిఫై చేసిద్ది అనమాట. సో ఇక్కడ దిస్ డాట్ డామ్ ఎలిమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ ఆఫ్ హ్యాష్ బటన్ btn సబ్మిట్ అంటే. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే అటాచ్ చేయాలి యాడ్ ఈవెంట్ లిజనర్ని. యాడ్ ఈవెంట్ లిజనర్ అని ఇవ్వాలి. ఇచ్చి ఏ ఈవెంట్ ఇవ్వాలో మనం రాయాలి ఇక్కడ. జనరల్లీ బటన్స్కి మనం క్లిక్ అనే ఈవెంట్ ఇస్తాం కాబట్టి ఆ క్లిక్ అనే ఈవెంట్ని ఇక్కడ అది అటాచ్ చేయాలన్నమాట. సో అందుకోసం ఇక్కడ క్లిక్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఐడెంటిఫికేషన్ జరిగింది మన బటన్. సో క్వైరీ సెలెక్టర్ ద్వారా తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దానికి మనం ఒక ఈవెంట్ లిజనర్ క్లిక్ అనే దానికి కూడా మనం యాడ్ చేసేసాం. సో తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం నేర్చుకోవాల్సినవి ఏంటంటే యారో ఫంక్షన్స్ అంటారు. ఆ యారో ఫంక్షన్ ఒకటి నేర్చుకోవాలి. నార్మల్గా మనం ఫంక్షన్ని ఎట్లాగా కాల్ చేస్తామో అట్లాగే మనం ఇక్కడ దాన్ని షార్ట్కట్లో యారో ఫంక్షన్స్ లాగా కాల్ చేస్తాం అనమాట. అంతే సింపుల్ ఏంటంటే అది. సో మనం ఇప్పుడు ఈవెంట్ లిజనర్లో క్లిక్ అవ్వగానే మనం ఏ ఫంక్షన్ జరగాలి, ఇప్పుడు ఒక బటన్ క్లిక్ అయిన తర్వాత ఏదో ఒక జరగాలి కదా. సో అది జరగటాన్ని దాన్ని ఇంకో ఫంక్షన్లో మనం కాల్ చేసుకోవాలి. దాన్ని నేనేమంటున్నానంటే ఇక్కడ యాడ్ లిస్ట్ ఐటమ్ అని అంటున్నాను. ఓకే, మనకి ఈ యారో ఫంక్షన్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే తెలిసిద్ది. ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది. రెడ్ మార్క్ వస్తే మనం అక్కడ క్విక్ ఫిక్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే అది ఆటోమేటికల్గా దీనికి సంబంధించిన మెథడ్ని క్రియేట్ చేసేసిద్ది. విజువల్ కోడ్లో మీకు పైనకి వెళ్తే డిక్లేర్ చేసిద్ది అనమాట, డిక్లేర్ మెథడ్ అని. అది క్లిక్ చేయండి, మీకు ఇక్కడ ఫంక్షన్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. మీకు ఇక్కడ మీరు ఫంక్షన్ ముందు ఆల్రెడీ మీ ఫంక్షన్ పేరు యాడ్ లిస్ట్ ఐటమ్ అని ఇచ్చారు కదా, దాని ముందు మీకు కావాలంటే ప్రైవేట్ అని పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే దీనికి ముందున్న ఫంక్షన్ క్రియేట్ ఐటమ్ ఈవెంట్ని మనం ఎక్కడో ఒక చోట నుంచి కాల్ చేయాలి కాబట్టి, సో పబ్లిక్ రెండర్ అనే మనకి పైన మెథడ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం కాల్ చేద్దాం దాన్ని. సో అందుకోసం మనం దిస్ డాట్ క్రియేట్ ఐటమ్ ఈవెంట్ అని అక్కడ ఇచ్చామన్నమాట. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం.
మనకి ఇక్కడ యాడ్ లిస్ట్ ఐటెంలో వచ్చిన కోడ్ని కామెంట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏంటంటే అసలు రాయాలన్నమాట. మనం ఇక్కడ ఏంటంటే మనం డిక్లేర్ చేసుకోవాలి మన వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్స్లోకి మనం ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూస్ని తీసుకురావాలన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు టెక్స్ట్ బాక్స్లో మనం సబ్మిట్ చేయాలనుకోండి ఒక ఫామ్, అక్కడ ఏం చేస్తాం, జనరల్గా మనం డేటా మొత్తం ఆ టెక్స్ట్ బాక్సెస్లో ఫిల్ చేసేస్తాం కదా. ఆ ఫిల్ చేసిన డేటా మళ్ళీ మనం ఎక్కడో ఒక చోట స్టోర్ చేసుకొని సబ్మిట్ చేయడం బెటర్ కదా. సో అందుకోసం ఏంటంటే ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ యూస్ చేసి అక్కడ మన టెక్స్ట్ బాక్స్లో ఇచ్చిన వాల్యూస్ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే ప్రతి ఎలిమెంట్కి ఉన్న ఒక ఐడిని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. దానికోసం మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఇస్తాం అన్నమాట. ఇక్కడ మనం అట్లా ఇచ్చిన తర్వాత దాని పేరు ఇస్తాము, ఐడి ఇచ్చి అక్కడ వాల్యూ ఇది ఇస్తాం అనమాట. అప్పుడు ఈ మొత్తం టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ మొత్తం ఇక్కడ వేరియబుల్ మొబైల్ టైటిల్ అనే వేరియబుల్లోకి వెళ్ళిపోద్ది, స్టోర్ అయ్యి ఉండిద్ది అనమాట. అట్లాగే మనకున్న 4 ఫీల్డ్స్, అదే 4 కంట్రోల్స్ ఉన్నాయి కదా, 4 కంట్రోల్స్ని మనం తీసుకొచ్చి 4 వేరియబుల్స్లోకి ఇద్దాం అప్పుడు. ఓకే, అది చూడండి ఎలా ఇస్తున్నాను ఇక్కడ, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఫస్ట్ ఏంటంటే ఈ వీడియో చూస్తూ ఉండండి, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాల్సినప్పుడు ఫస్ట్ చూసిన తర్వాత మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమైపోద్ది అనమాట. ఇది 1కి 2 సార్లు చూడండి వీడియో, ప్రాబ్లం లేదు. మీరు ఫస్ట్ ప్రొసీజర్ తెలుసుకోవాలి, ఎక్కడ ఏమేమి రాయాలి, ఎట్లాగా మనం మన డేటాను స్టోర్ చేసుకోవాలని. సో ఇప్పుడు మనం ఈ 4 టెక్స్ట్ బాక్సెస్లో ఉన్న వాల్యూస్ని ఏం చేస్తున్నామంటే వేరియబుల్స్లో పెట్టుకుంటున్నాం. ఇక్కడ జనరల్గా మనకు తెలిసిందే కదా, వేరియబుల్స్ ఏంటంటే స్టోర్ చేస్తాయి వాల్యూస్ని. సో ఇక్కడ కూడా మనం అదే చేస్తాం, సింపుల్ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ. అవి కాకపోతే మనం ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అటాచ్ చేయటం ఎట్లాగా అవన్నీ ఈజీగా తెలుసుకోవాలంతే. సో ఇప్పుడు నేను ఏంటంటే కంప్లీట్ చేశాను. ఇక్కడ ఒక కాన్స్టెంట్ తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే అది నా సైట్ URL కోసం అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ మన లిస్ట్ ఉంది కదా, మనకి ఆ లిస్ట్ ఏ సైట్ నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి కదా, అప్పుడే దానికి అర్థమైద్ది అది నేను ఆ పర్టికులర్ సైట్లో ఉన్న లిస్ట్లోకి ఈ డేటాని నేను ఇన్సర్ట్ చేయాలని. సో అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన కంటెక్స్ట్ అబ్సల్యూట్ URL మనం కంటెక్స్ట్ అని వాడుతున్నాం అనమాట. అదేం చేసేదంటే పేజ్ కంటెక్స్ట్ ప్రాపర్టీలోకి వెళ్ళి సైట్లోకి వెళ్ళి అక్కడ అబ్సల్యూట్ URLని తీసుకొచ్చింది. దాని తర్వాత మనం ఇక్కడ ఏంటంటే ఒకటి చిన్న APIకి సంబంధించిన ఒకటి ఇక్కడ రాయాలన్నమాట కోడ్. అప్పుడు మనకి ఈ సైట్కి అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఇది దేనికోసం ఆపరేషన్స్ జరుగుతున్నాయని. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ API వెబ్ ఇట్లా రాయటం వల్ల ఏంటంటే లిస్ట్స్కి సంబంధించిన వాల్యూస్ ఐటమ్స్లోకి ఈ పైన చూపించిన ఈ 4 వేరియబుల్స్ మనకి వెళ్ళాలి అని అట్లా ఒక ఐడెంటిఫికేషన్ కోసం అన్నమాట ఐటమ్స్ అని ఇవ్వాలి ఇక్కడ. ఇది API వెబ్ లిస్ట్స్ గెట్ బై టైటిల్. ఇది మీరు అట్లా ప్రోగ్రామింగ్ చేస్తుంటే షేర్ పాయింట్లో ఇది ఫెమిలియర్ అయిపోతారు మీరు. సమ్టైమ్స్ ఈ _API వెబ్ లిస్ట్స్ అనేది మనం పవర్ ఆటోమేట్లో కూడా యూస్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే అంతా సెట్ అయిపోయింది. సో మన ఫంక్షన్ ముందు మనం జస్ట్ ఒక ప్రైవేట్ అని యాడ్ చేసుకుందాం. అది మనకి ఇంతకుముందు ఊప్స్ కాన్సెప్ట్స్లో పబ్లిక్ ప్రైవేట్ ఉంటాయి కదా, అలాంటి ఇక్కడ కూడా అనమాట, సింపుల్. సో ఇప్పుడు ఇదేంటంటే ఏది రిటర్న్ చేయదు కాబట్టి జనరల్గా మనం ఇది వాయిడ్ అని ఇస్తాం. ఎంటీ అంటే ఏమీ రిటర్న్ చేయదు కాబట్టి వాయిడ్ అనమాట మనకి అవుట్పుట్. దానికి ప్రతి ఫంక్షన్కి ఒక అవుట్పుట్ రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్నింగ్ వాల్యూ ఉండేది కాబట్టి ఇక్కడ ఏమీ రిటర్న్ చేయదు కాబట్టి మనం వాయిడ్ అని ఇచ్చేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే మనం PNP కోడ్ రాయాలన్నమాట. PNP కోడ్ రాసి మనం ఈ వేరియబుల్స్లో వచ్చిన వాల్యూస్ అన్నిటిని షేర్ పాయింట్ లిస్ట్లోకి యాడ్ చేయాలి, మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో దానికోసం మనం పైన ఇంపోర్ట్ అని రాసుకున్నాం కదా, ఇంపోర్ట్ *PNP అని, అది మనం ఇక్కడ కాల్ చేసుకోవాలి. PNP.sp.web అని రాసి
ఇక్కడ లిస్ట్స్ అని తీసుకోవాలి, అంటే దానికి అర్థం కావటానికి అనమాట, ఏ లిస్ట్లో నుంచి ఈ డేటా ఈ ఆపరేషన్స్ జరగాలని. సో దానికోసం pnp.sp.web.lists.getByTitle అనిచ్చి అక్కడ మన లిస్ట్ పేరు రాయాలి, మొబైల్స్ అని. ఓకే, దాని తర్వాత .items అనమాట. మనకి ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఏమేమి ఐటమ్స్ యాడ్ చేయాలి లిస్ట్లోకి అని ఇది ఈ ఫంక్షన్ మనకి ఏంటంటే చెప్తుంది అనమాట. అక్కడ యాడ్ అని రాయాలన్నమాట మనం, items.add అని. ఈ యాడ్లో మనం యాక్చువల్గా రాయాల్సిందనమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన లిస్ట్లో మనం ఎలాగైతే కాలమ్ నేమ్స్ క్రియేట్ చేసుకున్నామో అదే కాలమ్ నేమ్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట మనం. ఇది మనకి పిఎన్పి ఇచ్చిన ఈజీ వే అనమాట మనకి. సో మన లిస్ట్లో ఇచ్చిన మన కాలమ్ నేమ్ టైటిల్ అనుకోండి, ఇక్కడ కూడా మనం టైటిల్ అని రాయాలి, దాని పక్కనే ఆ వేరియబుల్ నేమ్ రాసేసేయాలి ఇక్కడ మనం, అంతే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం జాగ్రత్తగా మనం మన లిస్ట్లోకి వెళ్ళి మన కాలమ్ నేమ్స్ తెలుసుకోవాలి ఫస్ట్ మనం, ఒక్కొక్కటి ఏంటనేది. సో అది ఇక్కడ తీసుకొచ్చి దాని పక్కనే మనం ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేయాలన్నమాట. సో మనం ఫస్ట్ ఏంటంటే టైటిల్ తీసుకుందాం. నాకు తెలిసిన మనకి ఎట్లాగూ ప్రతి లిస్ట్లో బై డిఫాల్ట్గా ఉండే ఒక కాలమ్ ఏంటంటే టైటిల్ అనమాట. సో ఇక్కడ మనం దానికి ఒక వేరియబుల్ అసైన్ చేస్తున్నాం, మొబైల్ టైటిల్ అని. దాని తర్వాత బ్రాండ్ అనమాట. ఓకే, మొబైల్ బ్రాండ్. తర్వాత కామా ఇవ్వాలి. సో తర్వాత ఒకసారి మనం టాలీ చేసుకుందాం అనుకుంటే టాలీ చేసుకోండి, వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి మీరు ఆ కాలమ్ నేమ్స్ అవన్నీ. సో కాలమ్ నేమ్స్ కరెక్ట్గా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక కాలమ్ నేమ్ ఒకటి చేసి తర్వాత మళ్ళీ మారుస్తాం. అప్పుడు మార్చినప్పుడు మనం ఇంటర్నల్ నేమ్స్ తీసుకోవాలి, ఇంటర్నల్ కాలమ్ నేమ్స్. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇంటర్నల్ కాలమ్ నేమ్స్ అనమాట అన్నీ. సో ఇక్కడ మన కాలమ్స్లో ఒకటి మిస్ అయింది, అదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనమాట. సో అది మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ పబ్లిష్డ్ డేట్ అని ఏదో ఒకటి తీసుకోవచ్చు ఓకే. సో దాన్ని మనం ఈ బ్రాండ్ పక్కకి కొంచెం డ్రాగ్ చేద్దాం, అప్పుడు మనకు ఈజీ అవుతుంది అనమాట, కాస్త వ్యూ పర్పస్ కోసం. సో ఇప్పుడు మళ్ళీ మనం విజువల్ స్టూడియో కోడ్కి వచ్చి ఇక్కడ బ్రాండ్ తర్వాత ఏంటి కాస్ట్ అనమాట, ఆ కాలమ్ నేమ్ ఇద్దాం. సో ఇక్కడ ఆ వేరియబుల్ నేమ్ అసైన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము, ఇంకోటి డేట్ ఇచ్చాము కదా, డేట్ పేరు ఏంటి, మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఓకే, సో మనం అనుకోకుండా ఇక్కడ పబ్లిష్డ్ డేట్ అని ఇచ్చాం. ఓకే, మనం ఇదేం చేద్దామంటే ఈ పబ్లిష్డ్ డేట్ అనే కాలమ్ని డిలీట్ చేసేద్దాం వెళ్ళి. సో మనం లిస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పబ్లిష్డ్ డేట్ అనేది డిలీట్ చేసేద్దాం. ఆ డిలీట్ చేసేసిన తర్వాత దానికి మనం అక్కడ కోడ్లో ఇచ్చాం కదా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని, అదే పేరుతో మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం, అప్పుడు మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సో ఇక్కడ ఎంఎఫ్జీ డేట్ అని ఇచ్చాం, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఇది డేట్ టైప్ అనమాట కాలమ్. సో ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూస్తే ఎంఎఫ్జీ డేట్ ఉంది, దాన్ని కొంచెం బ్రాండ్ పక్కకి డ్రాగ్ చేద్దాం. ఓకే, సో నౌ మనం మళ్ళీ ఇక్కడికి విజువల్ స్టూడియో కోడ్కి వెళ్దాం. ఇప్పుడు ఎంఎఫ్జీ డేట్ మనం ఇంటర్నల్ నేమ్ తీసుకున్నాం పైన. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకా మిగిలిపోయిన మన దాన్ని ఫినిష్ చేద్దాం వర్క్ని. ఇక్కడ కాస్ట్ కిందకి కామా ఇవ్వాలి యాక్చువల్గా కాస్ట్, లేకపోతే మనకి ఎర్రర్ మార్క్ లాగా చూపిస్తూ ఉంటుంది. మనం కాస్ట్ పక్కన కామా ఇవ్వాలి. లాస్ట్ వేరియబుల్కి కామా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పెద్దగా ఏమవుతుంది, కానీ మనం ఆ కాస్ట్ పక్కన మాత్రం ఇవ్వాలి, ఎందుకంటే దాని తర్వాత ఇంకోటి ఉంది కాబట్టి మనకి ఇక్కడ. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం యాడ్ చేసిన ఒక వర్క్ అది కనుక సక్సెస్ అయిందా లేదా అని తెలుసుకోవటం కోసం .then అని ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఒక యారో ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఆ యారో ఫంక్షన్ ఏంటంటే ఏం లేదు, రెస్పాన్స్ అనమాట. నార్మల్గా మనం ఏదైనా కోడింగ్ రాసినప్పుడు సక్సెస్ అయితే రెస్పాన్స్ ఎలా చెప్పాలి అనేది ఇక్కడ మనం చేస్తుంది. దానికోసం ఒక యారో ఫంక్షన్ క్రియేట్ చేసుకుని దాంట్లో console.log సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని మనం రాసుకుందాం.
ఒకవేళ కనుక మనం సబ్మిట్ చేసిన డేటా సక్సెస్ అయితే కనుక మనకి console.log అనేది మనకి బ్రౌజర్లో F12 నొక్కితే అక్కడ కన్సోల్ అని ఉంటుంది, మీకు డెవలపర్ టూల్ బార్ అని ఉంటుంది. మీరు బ్రౌజర్లోకి వెళ్తే సైట్లోకి F12 అని క్లిక్ చేయాలి. ఓకే, అప్పుడు మీకు కన్సోల్ ఓపెన్ అయితే ఆ కన్సోల్లో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. ఇప్పుడు మన కోడ్ అంతా రెడీ అయిపోయింది. సో ఈ రెడీ అయిన కోడ్ని మనం ఏంటంటే ఇప్పుడు బిల్డ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆ బిల్డ్ చేయడానికి మనం ఏంటంటే ఇక్కడ గల్ప్ బిల్డ్ అని రాస్తాం. సో ఇదేంటంటే బిల్డ్ చేసిద్ది మనకి మన కోడ్ మొత్తాన్ని. ఒకవేళ కనుక మనకి ఏమీ ఎర్రర్స్ లేకపోతే కనుక మనకి సేఫ్, లేకపోతే ఎర్రర్స్ ఉంటే కనుక మనం చూసుకోవాలి. జనరల్గా ఏంటంటే కొంచెం వేరియబుల్స్లో నేమ్స్ మీరు కొంచెం తప్పులు ఇస్తూ ఉంటారు, లేకపోతే కాలమ్ నేమ్స్ తప్పులు ఇస్తూ ఉంటారు, అంతే. పెద్దగా ఏమి అంతకంటే ఇంకేమి ఇంకా ఎర్రర్స్ అంతకంటే ఏమి ఉండవు ఎక్కువ. సో ఇప్పుడు నాకు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. వార్నింగ్స్ వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఫినిష్డ్ అని వచ్చింది కదా. తర్వాత బిల్డ్ చేసిన తర్వాత గల్ప్ ద్వారా మనం ఇప్పుడు ఏం చేయాలంటే గల్ప్ సర్వ్ అని ఇవ్వాలి ఇక్కడ మనం. ఓకే, ఇది ఏం చేసిద్ది అంటే మనకి ఒక బ్రౌజర్ని యాక్టివేట్ చేసిద్ది అనమాట. ఆ బ్రౌజర్లో మనకి యాడ్ చేసుకోవడానికి వెబ్ పార్ట్ని మనం లోకల్ వర్క్ బెంచ్ అంటారు. మనం ఇక్కడ నుంచి మనం ఏదన్నా టెస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ మనం టెస్టింగ్ చేస్తుంది ఏంటంటే ఒక వేరే వెబ్సైట్లకు సంబంధించిన సైట్ కలెక్షన్కి షేర్ పాయింట్ లిస్ట్కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ సపోజ్ సబ్మిట్ చేసాం అనుకోండి, అది సబ్మిట్ అవ్వదు. ఓకే, దానికోసం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కొంచెం మనం చేంజెస్ చేయాలి చిన్నది. ఇటు మనకి డేట్ ఏంటంటే ఇటు జరిగిపోయింది మనకి రైట్ సైడ్కి. సో దాన్ని కొంచెం మనం కొంచెం లెఫ్ట్కి తీసుకెళ్దాం. ఓకే, సో ఇది మనం రెండర్ మెథడ్లో HTML ఉంది కదా, అది కొంచెం మనం మార్చాలి. అక్కడ చూద్దాం. ఇక్కడ సో ఈ కొంచెం షేర్ పాయింట్ అడ్మినిస్ట్రేటర్స్ ఇవి నేర్చుకోవాలంటే ఈ HTML ఈ జావా స్క్రిప్ట్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలంతే. పూర్తిగా ఇవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ బేసిక్ థింగ్స్ ఉంటాయి మనకి జావా స్క్రిప్ట్లోను HTML, అవి నేర్చుకుంటే చాలన్నమాట మనకి. సో ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం మాడిఫై చేస్తున్నాం ఆ టేబుల్ని. సో ఒకసారి కనుక మనం ఇక్కడ ఏదన్నా ఒక చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా అది గల్ప్లో కూడా అక్కడ మనకి చేంజెస్ జరుగుతాయి అన్నమాట. మనకి ఆ కమాండ్ ప్రాంప్ట్లో మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు ఏదన్నా సేవ్ చేస్తుంటే అక్కడ కూడా అది ఏంటంటే జస్ట్ రన్ అవుతూ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా ఎగ్జాక్ట్గా మన కోడ్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఏం చేద్దామంటే జస్ట్ చూద్దాం ఏం చేయొచ్చు ఇక్కడ మనకి. సో తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాం ఒకసారి. సో మనం మళ్ళీ మన వర్క్ బెంచ్ దగ్గరికి వచ్చాం. బ్రౌజర్ యాక్టివేట్ అయింది. సో ఇక్కడ చూడండి మనం అక్కడ చేంజెస్ చేసాం కదా, ఇక్కడ కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి మనకి ఆటోమేటిక్గా. అది మనం బ్రౌజర్లోకి వెళ్ళేటప్పుడు ఈ బ్రౌజర్లో మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గల్ప్ సర్వ్ అని ఇద్దాం. అప్పుడు Ctrl+C కొట్టండి. ఇక్కడ Ctrl+C కొడితే బ్రేక్ అయింది అది. తప్పుడు మీరు గల్ప్ సర్వ్ అని ఇవ్వండి. గల్ప్ సర్వ్ అని ఇస్తే మళ్ళీ మన బ్రౌజర్ యాక్టివేట్ అయింది ఇక్కడ. సో మళ్ళీ మనకి ఇక్కడ వెబ్ పార్ట్ యాడ్ చేసుకోమని చూపించింది. మనం ఒకసారి ఏం చేద్దామంటే ఇక్కడ ప్రివ్యూ అని క్లిక్ చేయాలి. మనకి రైట్ హ్యాండ్ సైడ్ మొబైల్ ట్యాబ్లెట్ ప్రివ్యూ అని వచ్చింది కదా, ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ అని చూద్దాం మనం. సో ఇదంతా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ సైడ్ ఒకసారి వెళ్ళి ప్రివ్యూ చూద్దాం. సో అది చేసే ముందు మనం ఏంటంటే మన ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి మనం వేరే సైట్లోకి, సో ఆ సైట్ URL మనం తీసుకురావాలన్నమాట మనం ఇక్కడికి. సో అది ఎక్కడ ఉంది? ఓకే, సో ఇది మొత్తం ఇద్దాం మనం. SP లెసన్స్ అని మొత్తం ఇద్దాం. ఈ సైట్ కలెక్షన్ ఇచ్చి ఇక్కడ మనం మొత్తం పైన ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట.
ఆ సైట్ కలెక్షన్తో పాటు దాని పక్కన మనం ఏం చేయాలంటే సింపుల్గా కొన్ని యాడ్ చేయాలన్నమాట. అండర్ స్కోర్ లేఅవుట్స్. సో ఇప్పుడు ఇందాక లోకల్ బెంచ్ కదా మనం ఉంది, ఇది ఏంటంటే మన ఇప్పుడు సైట్ కలెక్షన్లోకి అనమాట. సో అందుకని అండర్ స్కోర్ లేఅవుట్ /15/workbench.aspx అని ఇవ్వాలన్నమాట. అప్పుడు మన సైట్లో ఇది చూపించేది అనమాట. మన సైట్ కంటెక్స్ట్లోకి వచ్చింది. ఇది ఇందాక లోకల్ కంటెక్స్ట్లో ఉంది, ఇప్పుడు మన సైట్ కంటెక్స్ట్లోకి వచ్చింది. ఇది మన సైట్ కంటెక్స్ట్లోకి వస్తే ఇక్కడ మీరు యాడ్ వెబ్ పార్ట్ అని క్లిక్ చేస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రివ్యూకి వెళ్ళి మీరు ఇక్కడ ఏదన్నా ఐటమ్స్ కనుక యాడ్ చేస్తే కనుక యాడ్ చేయండి. టైటిల్ నేను ఐఫోన్ అని తీసుకుంటున్నాను. సో తర్వాత బ్రాండ్ యాపిల్, తర్వాత కాస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ 80,000 అంత పెట్టుకోండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి ఇద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఇదంతా ఫిల్ చేసి సబ్మిట్ కొట్టగానే ఇదంతా వెళ్ళిపోయి లిస్ట్లోకి ఇన్సర్ట్ అయిపోవాలన్నమాట మనకి. ఓకే, సో ఒక్కసారి కనుక అట్లా జరిగితే కనుక ఇది సక్సెస్ఫుల్ అని అర్థం. సో నాకు తెలిసి జరిగింది అనుకుంటున్నా. సో ఇన్స్పెక్ట్ అని కొట్టి మన పేజ్లో ఇక్కడికి కన్సోల్లోకి వచ్చి చూస్తే ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రావాలి. మనం ఎందుకంటే అక్కడ console.log అని రాసాం కదా. సో నాకు వచ్చింది ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని, అంటే మన లిస్ట్లో కూడా డేటా వచ్చేసింది. చూడండి ఇక్కడ లిస్ట్లోకి డేటా వచ్చేసింది iPhone 13. ఇట్లా మనకి ఇది మనకి సింపుల్ వేలో మనం క్రియేట్ లిస్ట్ ఐటమ్ని చేయటం SPFXలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.